మాజీ పీసీసీ చీఫ్ మరియు ఎక్స్ మినిస్టర్ పొన్నాల లక్ష్మయ్య గారి ఇంట్లో అయితే చోరీ జరిగింది. సంక్రాంతి వేళ బయటికి ఊరు వెళ్ళిన సమయంలోనైతే ఈ ఇంట్లో చోరీ అయితే జరిగింది. అసలు చోరీ ఎలా జరిగింది ఏంటన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఇదే ఇంట్లో చోరీ అయితే జరిగింది. సో ఇంట్లోకి చోరీకి వచ్చిన వాళ్ళు ఇంట్లోని వ్యక్తులా లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులా అన్నది ఇంకా ఏది తెలియలేదు. సో ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసు పైన కేసు నమోదు చేసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దాదాపుగా 1,50,000 డబ్బు మరియు అలాగే బంగారు ఆభరణాలు అయితే చోరీకి గురయ్యాయని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే ఇంట్లో పని చేసే వ్యక్తులు ఈ పని చేశారా లేకపోతే బయట నుంచి వచ్చిన వారు చేశారా అనే కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఎందుకు అనంటే బయట రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు పని కోసం ఇలాంటి ఇళ్లలో చేరి దాని తర్వాత ఏదైతే వాళ్ళు చోరీ చేయాలనుకుంటున్నారో అవి అమలు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇలా దాదాపుగా చాలా కాలంగా కూడా ఇలాంటి చోరీలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అనంటే వివిఐపి వాళ్ళ ఇండ్లలో ఏవైతే వస్తువులు వీళ్ళు జాగ్రత్తగా లోపటేసి లాక్ చేసుకోకుండా మన ఇల్లే కదా అన్నట్టుగా అన్ని బయట పెట్టిన సమయాల్లో వాటిని చోరీకి గురైన సిచ్యువేషన్స్ని కూడా చూసాము. అదేవిధంగా ఈ చోరీ కేసులో కూడా ఇలానే జరుగుతుందా? ఎందుకు అనంటే మనం ఇంటి చుట్టూ చూసుకున్నప్పటికీ కూడా మొత్తం కంప్లీట్లీ 4 సైడ్స్ కూడా మనకి సీసీ కెమెరాలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరాస్లో రికార్డ్ అవుతుంది కాబట్టి బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయరు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసినా కూడా మనకి సీసీటీవీలలోనైతే కనిపిస్తూ ఉంటుంది. కానీ సీసీటీవీలు ఉన్నప్పటికీ కూడా చోరీ జరిగిందంటే ఇంటి మనుషుల పనే అయి ఉంటుందని ఆ కోణంలో విచారిస్తున్నారు. అదేవిధంగా రాత్రి వేళ నిద్రించే సమయంలో ఎవరైనా వచ్చి చోరీ చేసి ఉండొచ్చు. ఎందుకు అనంటే ఇంట్లో ఉన్న వాళ్ళు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, నమ్మకంగా కూడా పనిచేస్తుండొచ్చు. కానీ ఇలా చోరీ చేసే అవకాశం ఎందుకు ఉంటుంది? బయట నుంచి వచ్చిన వాళ్ళే నిద్రించిన సమయాల్లో చోరీ చేసి ఉంటారనే ఒక కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేపడుతున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పటికీ ఇంకా ఎవరు చోరీ చేసిందన్న విషయాలు అయితే ఇంకేం బయటికి రాలేదు. కానీ కంప్లైంట్ అయితే నమోదు చేయడం జరిగింది. పొన్నాల లక్ష్మయ్య గారి సతీమణి ఎవరైతే ఉన్నారో అరుణాదేవి గారు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా 1,50,000 డబ్బు మరియు అదే విధంగా బంగారు ఆభరణాలను అయితే చోరీకి గురయ్యాయని చెప్పేసి అయితే ఇక్కడ కేసునైతే ఫిలిం నగర్ పోలీసుల దగ్గర కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో వారు ఇచ్చిన కేసుని బట్టి వారు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి ఈ కేసునైతే విచారిస్తున్నారు. సో విచారించిన తర్వాత అసలు ఈ చోరీకి నిజమైన కారకులు ఎవరు చోరీ చేశారు అంటే ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులా లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ చోరీ చేశారా అన్న విషయాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య అంటే వివిఐపీలు ఎవరైతే వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి మాజీ పీసీసీ చీఫ్ అయిన వాళ్ళ ఇంట్లోనే ఇలాంటి చోరీలు జరుగుతున్నాయంటే సామాన్య ప్రజల ఇళ్లలో ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే సంక్రాంతి వేళ ప్రతి ఒక్కరు కూడా కొంతమంది బయటి ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది సొంత ఊర్లు అంటే ఇక్కడికి వచ్చి జాబులు చేసుకుంటూ సొంత ఊర్లకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వారందరూ ఈ సంక్రాంతి సమయంలో ఏంటంటే వాళ్ళ సొంత ఊర్లలోకి వెళ్ళి పండుగలు జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉన్న క్రమం ఇది. సో ఈ క్రమంలో దొంగలు ఎవరైతే ఉన్నారో ఇదే అదునుగా చూసుకొని చోరీలకైతే పాల్పడుతున్నారు. ఇటు వివిఐపీల ఇల్లే కాకుండా సామాన్యుల ఇళ్లలో కూడా చోరీలు అనేవి అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. అంటే ఏదైతే ఇళ్ళకి తాళాలు వేసి ఉన్నాయి అన్న ఇళ్ళని రెక్కి చేసి మరి వారి చేతి వాటాన్ని అయితే చూపిస్తున్నారు. సో ఇదే కాకుండా సామాన్య ప్రజల ఇల్లు కూడా చాలా వరకు చోరీలకి గురయ్యాయి ఈ సందర్భంగా. అదేవిధంగా ఇప్పుడు ఇటు వివిఐపి వాళ్ళ ఇళ్లలో కూడా చోరీలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎవరు చేస్తున్నారు ఏంటి అన్నది కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పష్టత లేదు. అదేవిధంగా కంప్లైంట్ అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ పిఎస్లోనైతే కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయ్యింది. సో ఇంట్లో వాళ్ళు చేశారా లేకపోతే అంటే ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరైనా చేశారా లేకపోతే ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా చేశారా అన్న కోణంలో కూడా దీన్ని విచారిస్తున్నారు. ఎందుకు అనంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏదైతే పని కోసం డబ్బుల కోసం ఇక్కడికి వచ్చి పని చేస్తూ ఉంటారో వారు ఎప్పుడైతే ఆభరణాలు కానీ వారి డబ్బును కానీ చూసిన సమయంలో కోరిక అనేది పుట్టి అది వాళ్ళు చోరీ చేసే అవకాశం ఉంది. సో ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో ఏదైతే కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేశారో దాని ప్రకారంగా దీన్ని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఎవరైతే ఈ చోరీకి ఎవరు పాల్పడ్డారన్న విషయాల్ని కూడా వెల్లడిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.